తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం బుచ్చినాయుడు కండ్రిగ మండలం పెద్దపాలవేడు పంచాయతీలో దామ నెల్లూరు రోడ్డు నుండి పెద్దపాలవేడు హెచ్డబ్ల్యూ వరకు 70 లక్షలు వ్యయంతో నిర్మించిన నూతన సిమెంట్ రోడ్ ప్రారంభోత్సవంను సత్యవేడు శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ కోనేటి ఆదిమూలం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సత్యవేడు నియోజకవర్గంలోని 7 మండలాల ఎన్డీఏ కూటమి టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీగా తరలివచ్చారు. మరియు మండల అధికారులు, గ్రామ సచివాలయ సిబ్బంది మరియు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. చరిత్రలో గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి చూసాం. నాకు జడ్పీఎస్ పదవి ఇచ్చాడు, జిల్లా ఆర్థిక సెక్రటరీ ఇచ్చాడు, తెలుగుదేశం పార్టీలో జిల్లా ఎస్ఎస్ఎల్ పదవి ఇచ్చాడు. సాక్షాత్తు నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి వారే స్వయాన వారి పుట్టినరోజు సత్యుడికి వచ్చి నేను ఆదివారం టికెట్ ఇచ్చాను, అందరూ కలిసి మెలిసి ఐక్యమత్య గెలిపించి పంపించండి, ఈ నియోజకవర్గ అభివృద్ధికి నేను చేస్తానని చెప్పి సమన్వయంగా అందరినీ కూడా మాట్లాడడం మీరందరూ వచ్చారు, చూశారు. మా నాయకులు తెలుసు. ఈ జిల్లావాసి మన ప్రీత నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మన బుద్ధి బిడ్డ, 4 సార్లు ముఖ్యమంత్రి, 3 సార్లు ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు. మీరు చూసి ఉంటారు. 1వ తేదీ వచ్చారు మన జిల్లాకి. గూడూరు, సత్యవేడు, కోడూరు, మళ్ళా తిరుపతి, ఈరోజు కుప్పం 5 రోజులుగా నిరంతరం కష్టపడుతూ అనేకమైన ప్రోగ్రాం చేసుకుంటూ ప్రజల మధ్యనే ఉన్నాడు. రాత్రి 12 అయినా కూడా కార్యకర్తలు కలుసుకొని ఈ వయసులో రాత్రి లేక పగులు లేక కష్టపడుతున్నాడు. ఈ విషయం మా తెలుగుదేశాలు గుర్తించుకునే అవసరం ఉంది. కొన్ని కారణాల వల్ల ఇబ్బంది జరిగినా నాకు ఏనాడు కూడా నేను ఒక్కరోజు కూడా ఇంట్లో లేదు. మీ అందరి ఆశీస్సుల కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల కోసం నిరంతరం కూడా 7 మండలాలు తిరుగుతూ ఉన్నాను. ఏనాడైనా కూడా ఇక్కడ వెళ్తే గౌరవ చంద్రబాబు నాయుడు గారు నాకు టీచర్ గెలిపించారు. సైకిల్ కల్వర్ట్ ప్రాబ్లం ఉంది, అది మీరు తక్షణమే మాకు మంజూరు చేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా రోడ్డు చేయాలని ప్రజల తరపున కోరుకుంటున్నామండి. గ్రామం తరపున అది అధికారులు, ఎమ్మెల్యే గారు దాన్ని మంజూరు చేయించాలి. అదేవిధంగా ప్రతి మండలం నుంచి కూడా మన నాయకులు పిలవకుండానే మా ప్రోగ్రాం ఇది, ఎవరు కూడా మేము పిలవలేదు. కానీ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఎలా ఉంటారంటే పిలవకపోయినా కూడా వచ్చే సత్తా ఉండే నాయకులు తెలుగుదేశం కార్యకర్తల నాయకులు. దీనికి వాళ్ళకందరూ కూడా నాకు నా మండలం తరపున, మా గ్రామం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఎమ్మెల్యే గారిని మళ్ళా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన యువ నాయకులు లోకేష్ గారు దగ్గరికి తీసుకొని వాళ్ళకి నువ్వు పోయి మండలాల్లో, నియోజకవర్గంలో తిరుగుతూ అందరినీ కలుపుకొని చేయమని ఆదేశాలు ఇచ్చారు. దానికంతా కూడా మన ముఖ్యమంత్రి గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మేమెప్పుడు కూడా పార్టీ లైన్ లో ఉంటాం. పార్టీ అంటేనే మాకు ప్రాణం. పార్టీ లైన్ ఒక్క ఇంచు కూడా తప్పం. అందుకనే పార్టీ సిస్టమ్ లో వచ్చారు కాబట్టి పార్టీ కోసం మేము ఆయన పనిచేస్తాం. జై జై బాబు. ఆ విధంగా మన మండలమే కాదు సార్, మా కాన్స్టిట్యున్సీ అందరూ కూడా ఏకచక్రంగా ఒకే తాటిపైకి తీసుకొచ్చి నడిపించాలని మీకు విన్నవించుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటా. బాబు చంద్రబాబు నాయుడు నాయకత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం. జై బాబు, బాలయ్య బాబు నాయకత్వం, బాలయ్య బాబు నాయకత్వం. థ్యాంక్ యూ సార్.
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.